కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది బలూచిస్తాన్. పాకిస్తాన్ కళ్ళు మూసిన బలూచిస్తాన్ యొక్క ఆ ఉద్యమం కనబడుతోంది. బలూచిస్తాన్ యొక్క బాంబుల మోతలు వినబడుతున్నాయి. బలూచిస్తాన్ చేసేటువంటి ఆ పోరాటానికి పాకిస్తాన్ ఆర్మీ తలగ్గిపోతోంది. పాకిస్తాన్ ఆర్మీ ఏమాత్రం కూడా నివ్వలేకపోతోంది. పాకిస్తాన్ ఆర్మీని పదుల సంఖ్యలో మట్టుబెడుతోంది బలూచిస్తాన్. తాజాగా బలూచిస్తాన్ మరొక దాడికి ప్రయత్నం చేసింది. దాడిలో సుమారుగా 15 మంది పాక్ ఆర్మీని మట్టుపెట్టింది. క్వట్టా సమీపంలోని మస్తుంగు పైన భీకరంగా దాడులు చేసింది బలూచిస్తాన్. ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకుల పైన అటాక్ చేసింది. బలూచ్ ఆర్మీ పైన పాక్ ఆర్మీ కాల్పులతో రెచ్చిపోయింది. ఈ కాల్పుల్లో 10 మందికి పైగా మరణిస్తే 15 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. మృతుల్లో 8 ఏళ్ల చిన్నారులు కూడా ఉన్నారు. సో ప్రస్తుతానికి బలూచిస్తాన్ యొక్క రెగ్యులర్ గా చేసినటువంటి ఈ యొక్క దాడితో పాకిస్తాన్ అల్లాడిపోతోంది. బలూచ్ ఆర్మీ పైన పాక్ ఆర్మీ కాల్పులు జరిపితే అయితే ప్రస్తుతానికి ఆ పాక్ ఆర్మీ కాల్పుల్లో 10 మంది బలూచిస్తాన్కి సంబంధించిన వారు మరణిస్తే 15 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. 8 ఏళ్ల చిన్నారు కూడా ఉన్నారు ఈ ఘటనలో. సో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి తిప్పికొట్టే ప్రయత్నం, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని అణిచివేసే ప్రయత్నం అటు పాకిస్తాన్ ఆర్మీ చేస్తోంది. బలూచిస్తాన్ ఏమాత్రం యాక్టివ్ అయినా, బలూచిస్తాన్ ఏమాత్రం కొంత స్ట్రెంగ్త్ అయినా కూడా పాకిస్తాన్ బలూచిస్తాన్ని ఎదుర్కోలేదని చెప్పేటువంటి విషయం వారికి చాలా స్పష్టంగా అర్థమైంది. ఈ నేపథ్యంలోనే బలూచిస్తాన్ పైన భీకరంగా దాడులు చేస్తోంది పాకిస్తాన్ పైన తిరుగుబాటు నేపథ్యంలోనే పాక్ ఆర్మీ రెచ్చిపోయింది. బలూచ్ ఆర్మీ పైన కాల్పులు జరిపింది. అయితే కాల్పుల్లో 10 మంది మరణిస్తే 15 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యే. ప్రస్తుతానికి బలూచిస్తాన్ పెద్ద ఎత్తున పోరాడుతోంది. గతంలో బలూచిస్తాన్ ఒక వీడియో విడుదల చేసింది. దానిలో చాలా క్లియర్గా ఉంది, మా కుటుంబాలే చిన్న భిన్నమైన, మేమంతా మరణించిన మా తండ్రులు, మేము, మా కుమారులు అంతా ఒక జనరేషన్సే మేమంతా మా యొక్క శ్వాస వదిలి వెళ్ళిపోయిన బలూచిస్తాన్ వేరుపాటువాదాన్ని వదిలిపెట్టాం. మేమంతా కట్టకట్టుకొని చావడానికనే సిద్ధంగా ఉన్నాం. కానీ మా లక్ష్యం బలూచిస్తాన్ వేర్పాటువాదమే లక్ష్యం అని చెప్పి వారంతా చాలా కరాకచ్చిగా చెప్తున్నారు. మొన్న మధ్య కూడా జాఫర్ ఎక్స్ప్రెస్ ని హైజాక్ చేశారు. జాఫర్ ఎక్స్ప్రెస్ ని ఒక రకంగా ఇబ్బందులకు గురి చేశారు. గతంలో హైజాక్ చేశారు. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో ఒక పాక్ ఆర్మీ వెళ్తున్నటువంటి ఒక ట్రక్ ని పేల్చడంతో 14 మంది పాక్ ఆర్మీ సైనికులు మరణించారు. పాపిస్టి కుక్కలు, ఆ నీచ్ కమిన్ కుత్తేలు మరణించారు. పాక్ ఆర్మీ కుక్కల్ని బలూచిస్తాన్ మట్టు పెడుతోంది. సో ప్రస్తుతానికి బలూచిస్తాన్ దగ్గర అంత వెల్ ఎక్విప్మెంట్ లేదు, వాళ్ళ దగ్గర డిఫెన్స్ సిస్టమ్ లేదు, వాళ్ళ దగ్గర హై టెక్నాలజీతో కూడినటువంటి ఆ వార్ ఎక్విప్మెంట్స్ లేవు. కానీ వాళ్ళ పోరాటం చూసారా, నిజంగా ఒక రకంగా బలూచిస్తాన్ అది వేరే దేశమా వేరే మతమా ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళు చేసే పోరాటానికి ఒక రకంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. సో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పెట్టేటువంటి ఆ తిప్పలకి ఏమాత్రం కూడా పాకిస్తాన్ నిల్వరేకపోతోంది. అందులో భాగంగా అణిచివేయాలని కుట్రలు చేసి అణిచివేతకు దారితీస్తోంది. పూర్తిగా అధపాతాలని తొక్కాలని ఒక ఆలోచనతో బలూచిస్తాన్ ఈ ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్తోంది. అందులో భాగంగానే బలూచిస్తాన్ ఆర్మీ పైన కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో 10 మంది బలూచ్ ఆర్మీకి సంబంధించినటువంటి సైనికులు మరణించారు. 15 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ఆ మృతుల్లో 8 ఏళ్ల చిన్నారి కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒకసారి ఆ లైవ్ విజువల్స్ చూద్దాం. अरे पापा जी बैदारी के अरे पापा जी बैदारी के చూసారు కదా విజువల్స్ లో బలూచ్ ఆర్మీ వారి దగ్గర నిజంగానే గనక ఒక వార్ ఎక్విప్మెంట్ ఉండుంటే, వారి దగ్గర డిఫెన్స్ సిస్టమే ఉండుంటే, వారి దగ్గర ఒక హైలీ సొఫిస్టికేటెడ్ వెపన్స్ కనుక ఉంటే ఈ పాటికే పాకిస్తాన్ని ఒక రకంగా పరుగులు పెట్టించేవారు. ఇప్పటికే పరుగులు పెట్టిస్తున్నారు. కానీ బార్డర్ దాటి ఒక రకంగా కాపాడండి బాబోయ్ అని చెప్పి మోకాళ్ళ పైన
కూర్చొని అర్జించే విధంగా చేసేవారు. బలూచిస్తాన్ దగ్గర అంతటి స్థాయిలో వార్ ఎక్విప్మెంట్ లేకపోవడమే ప్రస్తుతానికి బలూచిస్తాన్ని పెద్ద ఎత్తున పాక్ ఆర్మీ కొంత నిలువరించగలుగుతోంది, అధపాతాలనికి తొక్కేటువంటి ప్రయత్నం చేయగలుగుతోంది. ఈ మరిన్ని అప్డేట్స్తో మధు సిద్ధంగా ఉన్నారు. మధు, ఏంటి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ విరోచిత పోరాటం? నేను గతంలో చెప్పాను, ఒక వీడియో విడుదల చేశారు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ నుంచి. మా తండ్రులు చనిపోయినా, మేము శ్వాస వదిలేసిన, మా కొడుకులు చనిపోయినా, మా జనరేషన్సే పూర్తిగా అధపాతాలను వెళ్ళిపోయినా, శ్వాస వదిలినా కూడా మా పోరాటం మాత్రం ఆగదని చెప్పి ఆ పోరాటాన్ని అణిచివేసే ప్రక్రియ పాకిస్తాన్ చేస్తోంది. తాజా అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ పాకిస్తాన్ పైన మరొకసారి బలూచిస్తాన్ దాడి చేసే ప్రయత్నం చేసింది. ఇది బలూచిస్తాన్ ప్రాంతంలో ఉన్నటువంటి క్వెట్టా నగరం మరొకసారి దాడులకు గురైనటువంటి పరిస్థితి ఉంది. మొదటి నుంచి పాకిస్తాన్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులను, కార్యాలయాలను, వారికి సంబంధించినటువంటి ఆర్మీ కార్యాలయాలను స్వాధీనం చేసుకుంటూ బలూచిస్తాన్ ఆర్మీ ముందుకు పోతా ఉంది. మళ్ళొక్కసారి దాడి చేసే ప్రయత్నం చేస్తుంది. అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ జెండాలను తొలగించడం, బలూచిస్తాన్కి సంబంధించినటువంటి ప్రత్యేకంగా తయారు చేసినటువంటి జెండాలను ఎగరవేయడము, అక్కడ ఆర్మీ అధికారులపైన అటాక్ చేయడం, ఇట్లా జరుగుతూనే ఉంది. పాకిస్తాన్ ఆర్మీ కూడా బలూచిస్తాన్ పైన దాడి చేసే ప్రయత్నం చేసింది. ఒకటిసారి కాదు, ఇది వరుస దాడులతో బలూచిస్తాన్ పాకిస్తాన్ని బేంబేలెత్తిస్తూ ముందుకు పోతా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ భూభాగం అని చెప్పుకుంటున్నటువంటి మొత్తం ప్రాంతంలో అతి తక్కువ ప్రదేశంలో మాత్రమే, చాలా చిన్న ప్రదేశంలో మాత్రమే పాకిస్తాన్ ప్రజలంతా నివాసం ఉంటున్నారు. ఎక్కువ భూభాగంలో తక్కువ జనాభాతో ఈ బలూచిస్తాన్కి సంబంధించినటువంటి ప్రజలు ఉంటున్నారు. అంటే భూభాగం ఎక్కువగా ఉంది, సహజ వనరులు ఎక్కువగా ఉన్నాయి. అక్కడ ఖనిజాల రూపంలో కావచ్చు, గ్యాస్ నిక్షేపాల రూపంలో కావచ్చు, ఇలా అనేక రకాల సంబంధించినటువంటి సహజ నిక్షేపాలతో బలూచిస్తాన్ పెద్ద ఎత్తున భూభాగం కలిగి ఉంది. కానీ తక్కువ జనాభా, చాలా తక్కువ సంఖ్యలో బలూచిస్తాన్ ప్రజలు ఉన్నారు. వీళ్ళు పాకిస్తాన్ పైన యుద్ధం ప్రకటించారు, ప్రత్యేక దేశంగా ప్రకటించుకుంటున్నారు. ఈరోజు మళ్ళీ అటాక్ చేసినటువంటి పరిస్థితి. 8 ఏళ్ల చిన్నారి మరికొద్ది మంది 10 మందికి పైగా మృతి చెందినటువంటి ఘటన ఈరోజు చోటు చేసుకుంది. గతంలో పాకిస్తాన్ ఆర్మీని టార్గెట్ చేసుకుంటూ దాడులు చేశారు బలూచిస్తాన్కి సంబంధించినటువంటి లిబరేషన్ ఆర్మీ. మొదట్లో కొన్ని రోజుల తర్వాత క్లెయిమ్ చేసుకున్నారు ప్రత్యేక దేశంగా. ఇతర దేశాల నుంచి ముఖ్యంగా ఐక్యరాజ్య సమితిని విన్నవించుకున్నారు, ప్రత్యేక దేశంగా గుర్తించాలి మమ్మల్ని అనేటువంటిది. దాంతోపాటు ఒక రాజ్యాంగం ఏర్పాటు చేసుకోవడం జరిగింది బలూచిస్తాన్కి సంబంధించి. సో అన్ని రకాలుగా ఒక ప్రత్యేక దేశానికి కావాల్సిన వసతులు ఏర్పాటు చేసుకున్న పనిలో ఉంది. ఇటు పాకిస్తాన్ పైన దాడి చేస్తూనే సో పాకిస్తాన్తో ఎట్టి పరిస్థితుల్లో కలిసి ఉండేది లేదనేటువంటిది బలూచిస్తాన్ నిర్ణయం. ఇది ఇప్పుడు మొదలైంది కాదు, 1948లోనే, అంటే పాకిస్తాన్ ఎప్పుడైతే భారత్ నుంచి విడిపోయి సపరేట్గా అయిందో, బ్రిటిషర్స్ నుంచి సపరేట్గా భాగంగా మారిందో పాకిస్తాన్, ఆ రోజు మొదటి రోజు నుంచే పాకిస్తాన్తో అంతర్భాగంగా ఉండము, సపరేట్గా ఉంటాము అనేటువంటిది బలూచిస్తాన్ ఉద్యమం మొదలైంది. మధ్యలో కొంత నీరుగారిపోయింది. వివిధ లిబరేషన్ ఆర్మీలు అక్కడ వివిధ మిలిటెంట్ గ్రూపులు పనిచేస్తాయి, పాకిస్తాన్కు వ్యతిరేకంగా విజయాన్ని సాధించలేకపోయాయి. కానీ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఈ మధ్య కాలంలో స్ట్రెంథెన్ అయినటువంటి తర్వాత పాకిస్తాన్ పైన చేసిన దాడులతో పాకిస్తాన్ బేంబేలు ఎత్తిపోతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదను చైనా, అమెరికా, ఇరాన్ ఈ దేశాలకు అప్పచెప్తూ పోతా ఉంది పాకిస్తాన్, వివిధ డబ్బుల రూపంలో, అప్పుల రూపంలో, ఏదో ఒక రూపంలో. సో దాన్ని సహించుకోలేకపోతున్నటువంటి బలూచిస్తాన్ ప్రజలు, మీరు ఇక్కడ భూభాగాన్ని, సహజ వనరులు అమ్ముకుంటున్నారు కానీ మమ్మల్ని పట్టించుకోవట్లేదు అనేటువంటిది పాకిస్తాన్ పైన దాడి చేస్తూ ముందుకు పోతా ఉంది. సో దాడి మరింత ఉధృతమయ్యే పరిస్థితే కనిపిస్తూ ఉంది. బలూచిస్తాన్ ఒక అడుగు ముందుకు వేసి ప్రపంచ దేశాల మద్దతు కోరుతా ఉంది. మాకు ఆయుధాల రూపంలో మద్దతు తెలపండి, పాకిస్తాన్ పైన విజయం సాధిస్తామనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉంది. సో పాకిస్తాన్ పైన మరిన్ని దాడులు చేయడానికి బలూచిస్తాన్ సిద్ధమవుతుంది. నిజంగానే ఒక తరం పోయినా మా వాళ్ళకి ఫ్రీడమ్ దక్కాలి, సొంత దేశంగా ఉండాలి అనేటువంటి ఒక డిమాండ్ని బలూచిస్తాన్ ఆర్మీ రూపంలో ఒక సవాలు విసురుతూ తెరపైకి తీసుకొస్తా ఉన్నట్టు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తానికి క్వెట్టా ఇది బలూచిస్తాన్ రాజధానిగా ప్రకటించుకున్నారు బలూచిస్తాన్ ప్రజలు, కాబట్టి అక్కడ మరోసారి దాడి చేయడంతో మరొకసారి చర్చనీయాంశం అవుతారు. రైట్ మధు, మరోవైపుగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇండియా పాకిస్తాన్ యుద్ధం తర్వాత ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ని అల్లాడించి పాకిస్తాన్కి ముచ్చమటలు పట్టించి మోకాళ్ళపై మోకర్లే విధంగా చేసిన తర్వాత బలూచిస్తాన్లో కూడా భారతదేశపు మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. అక్కడి నుంచి చాలామంది కూడా ప్రధాని మోదీని ఉద్దేశించి మాకు కొంత ఎక్విప్మెంట్ ఇవ్వండి, కొంత మాకు యుద్ధ సామాగ్రి అందించండి, మేము పాకిస్తాన్ మట్టు పెడతాం, మీరు రావాల్సిన అవసరం లేదంటూ కూడా వేడుకున్నారు. సో ఎటువైపు నుంచైనా బలూచిస్తాన్కి సహాయం చేసే అవకాశం కనబడుతుంది. బికాజ్ పాకిస్తాన్ యొక్క
పీచం అనిపించడం కోసం భారత్ దాకా రావాల్సిన అవసరం లేదు. బలూచిస్తాన్ వాళ్ళు బలూచిస్తాన్నే ఎదుర్కోలేకపోతున్నారు కాబట్టి బలూచిస్తాన్కి ఏ వైపు నుంచి అయినా భారత్ కానీ ఇంక ఇతరత్ర దేశాలు సాయం చేసే అవకాశం ఉందా? ఎగ్జాక్ట్లీ పాకిస్తాన్లో కొన్ని ప్రాంతాలలోనే అభివృద్ధి విషయంలో కావచ్చు, ఇంకా కొన్ని ఇలాంటి కార్యక్రమాలు అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రభుత్వం చేస్తూ ఉంది. బలూచిస్తాన్ని నెగ్లెక్ట్ చేసింది అనేటువంటిది వీరి ప్రధాన అభిప్రాయం. దాంట్లో భాగంగానే బలూచిస్తాన్కి సంబంధించిన వారు లిబరేషన్ ఆర్మీగా ఏర్పాటై సొంతంగా ఆయుధాలు సమకూర్చుకోవడం, ఒక మిలిటెంట్ గ్రూప్గా తయారు కావడం, ఒక సిస్టమేటిక్గా పాకిస్తాన్ని ఎదిరించేటువంటి ప్రయత్నం చేయడం, ఈ రకంగా ముందుకు పోతూ ఉంది. దాంట్లో భాగంగా పూర్తి శక్తి చాలకపోవడం, ఎందుకంటే వీళ్ళు ఉన్నటువంటి భూభాగ ప్రాంతాల నుంచి పాకిస్తాన్ ఆర్మీని అటాక్ చేయాలంటే కొంతవరకు చేస్తూ ఉన్నారు, ఇప్పటివరకు బాగానే చేస్తారు. ఇక ముందు కూడా పూర్తి స్థాయిలో అటాక్ చేసి మొత్తం స్వతంత్ర దేశంగా ప్రకటించుకునేటువంటి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంది. కాబట్టి ఇతర దేశాల మద్దతు కోరుతుంది, ఆయుధ రూపంలో, ఆర్థిక సహాయ రూపంలో, ఇతరత్ర ఆర్మీ రూపంలో కూడా. అంటే డైరెక్ట్గా సహాయం చేస్తే కూడా మేము పాకిస్తాన్ పైన విజయం సాధిస్తాం, పాకిస్తాన్ని నిలువరిస్తాం, ముఖ్యంగా పాకిస్తాన్ ఆర్మీని పూర్తి స్థాయిలో నిర్మూలిస్తామనేటువంటి స్టేట్మెంటు వాస్తవానికి అంత చిన్న ప్రాంతం నుంచి తక్కువ జనాభాతో చేసినటువంటిది ఒక బిగ్ స్టేట్మెంటు, చాలా ధైర్యంతో చేసేటువంటి స్టేట్మెంట్. పాకిస్తాన్ అంతర్భాగంలోనే ఉంటూ పాకిస్తాన్ సంబంధించినటువంటి దానిపైనే బలూచిస్తాన్ కోసం పోరాటం చేయడం అనేటువంటిది. సో ఇప్పుడు వాళ్ళు ఇతర దేశాల మద్దతు కోరుతూ ఉన్నారు. మొన్న భారత్ను కూడా వాళ్ళు ఇదే రకంగా అభ్యర్థించారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని బలూచిస్తాన్ ఇతర దేశాల సహాయాన్ని కూడా కోరుతూ ఉంది, అటాక్ చేస్తూ ఉంది పదే పాకిస్తాన్ని. ఫ్యూచర్లో కూడా మరింత దాడులు పెంచే అవకాశం కనిపిస్తూ ఉంది. రైట్ మరు. సో బలూచిస్తాన్ పేరు చెప్తేనే పాకిస్తాన్ ఆర్మీ ఒక్కసారిగా వణికిపోతోంది. కల్లో కూడా బలూచిస్తాన్ ఒక ఉద్యమమే కనిపిస్తోంది. బికాస్ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాక్ ఆర్మీని ఎటువైపు నుంచైనా దాడి చేసే అవకాశం ఉంది. గతంలో కూడా అనేక పరిణామాలు పాక్ ఆర్మీ చవి చూసింది. కాబట్టి బలూచిస్తాన్ పేరు చెప్తే అల్లాడిపోతున్నారు. బలూచిస్తాన్ పైన ఇప్పుడు పూర్తిగా వారు ఉద్యమాన్ని అణచివేయాలనేటువంటి ఒక కుట్రతో అటు అమెరికా కూడా ఒక రకంగా పాక్ ఆర్మీకి సహాయం చేస్తోంది. బికాస్ క్వెటా, సుమగ్లీ, పస్నీ ప్రాంతాల్లో పాకిస్తాన్ ఆర్మీ ఎయిర్ బేస్లో నుంచి అమెరికా కొంత సహాయం తీసుకోవాలనుకుంటోంది. అక్కడ ఎయిర్ బేస్ని ఏర్పాటు చేసుకోవాలనుకున్నటువంటి ఒక ఉద్దేశంతో ఉంది. కాబట్టి అవన్నీ కూడా బలూచిస్తాన్లో ఉన్నాయి. సో బలూచిస్తాన్ పాకిస్తాన్కి ఏమాత్రం సహకరించదు. పాకిస్తాన్ అమెరికా అగ్రిమెంట్లో బలూచిస్తాన్ సహకరించదు. కాబట్టి అమెరికా పాకిస్తాన్కి సహాయం అందించి బలూచిస్తాన్ని పూర్తిగా అణచివేయండి, బలూచిస్తాన్ని తొక్కి పట్టేయండి అని చెప్పి పాకిస్తాన్కి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహాయం చేయడం మూలంగానే బలూచిస్తాన్లోని సుమగ్లీ, పస్నీ, క్వెట్టా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎయిర్ బేసెస్ని కొంత స్వాధీనపరచుకోవడం కోసం బలూచిస్తాన్ ఆర్మీని తొక్కిపెట్టే ప్రయత్నం పాకిస్తాన్ ఆర్మీ చేస్తోంది. అందులో భాగంగానే దాడులు చేస్తే 10 మంది బలూచిస్తాన్ ఆర్మీకి సంబంధించిన సైనికులు మరణించారు, 15 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ఆ మృతుల్లో చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ప్రస్తుతానికి ఏదేం జరిగినా, ఎన్ని జనరేషన్స్ కోల్పోయినా, ఎంతటి విపత్కర పరిస్థితి ఎదురైనా, ఎన్ని శ్వాసలు పోయినా మా పోరాటం మాత్రం ఆగదని చెప్పి బలూచిస్తాన్ ఎప్పుడో తేల్చేసింది. పాకిస్తాన్ ఆర్మీ ఎంత అణచివేయాలనుకుంటే అంత పైకి లేచే అవకాశం బలూచిస్తాన్ ఆర్మీకి ఉంది. చూద్దాం మరి ఏం జరుగుద్దో. సో వాళ్ళు డెఫినెట్గా సాయం కోరుతున్నారు, యుద్ధ సామాగ్రిని అందించేటువంటి ఒక సాయం కోరుతున్నారు. మాకు దయచేసి కొంత మినిమం సొఫిస్టికేటెడ్ వార్ ఎక్విప్మెంట్స్ని మాకు అందించండి అని చెప్పి అంతా డిమాండ్ చేస్తున్నారు, అడుగుతున్నారు, వేడుకుంటున్నారు. అటువంటి సహాయం ఎవరు అందించకపోవడం మూలంగానే బలూచిస్తాన్ కొంత ఇప్పుడు వెనుకడుగు వేస్తోంది. లేదంటే కనుక బలూచిస్తాన్ ఇప్పటికే పాకిస్తాన్ని పూర్తిగా తునాతునకలు చేసేది. अरे पापा की बैदारी के తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్ లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి.
యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.